నమస్తే, వెల్కమ్ టు విజిల్. సినీ నటి సామాజికవేత్త రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానాన్ని ధిక్కరించడమేనని, ఆమెను ఎందుకు అరెస్టు చేయకూడదని సామాజిక కార్యకర్తలు, హిందూ సంఘాల నాయకులు ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఇటీవల వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెల్లడించింది. వీధి కుక్కల వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, అవి ఏ సమయంలో ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రజా భద్రత దృష్ట్యా వీధి కుక్కలను నివాస ప్రాంతాల నుంచి తొలగించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభించింది. సామాన్యులు ఈ నిర్ణయాన్ని స్వాగతించినా జంతు ప్రేమికులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జంతువుల ప్రేమికురాలిగా పేరున్న రేణు దేశాయ్ సుప్రీంకోర్టు తీర్పుపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే ఆమె స్పందన కేవలం తీర్పును వ్యతిరేకించడమే కాకుండా న్యాయమూర్తిని వ్యక్తిగతంగా అధిక్షేపించేలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు వంటి అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుబట్టడం ఒకెత్తైతే, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న న్యాయమూర్తిపై విమర్శలు చేయడం న్యాయస్థాన ధిక్కారం కిందకు వస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక రేణు దేశాయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ పలు ప్రశ్నలను సంధించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తిని ఒక సామాజికవేత్త ఎలా అధిక్షేపిస్తారు? ఇది వ్యవస్థలను తక్కువ చేయడమే కదా? ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నా తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సెలబ్రిటీ హోదాలో ఉండి సమాజంలో తప్పుడు సంకేతాలు పంపేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రేణు దేశాయ్ తరచుగా సామాజిక సమస్యలపై గళమెత్తుతున్నారు. కానీ ఈసారి ఆమె ఎంచుకున్న అంశం ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానంతో ముడిపడి ఉండడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. న్యాయస్థానాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యవస్థలను కించపరచకూడదని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదంపై రేణు దేశాయ్ ఎలా స్పందిస్తారో, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే తనపై ఎన్ని విమర్శలు వచ్చినా తన పోరాటం మాత్రం ఆపనని తెలిపారు రేణు దేశాయ్. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. కాశీలో గంగా నదిలో బోటింగ్ చేస్తున్న వీడియోను పంచుకున్న రేణు, ఈ వీడియోపై నన్ను ఆదుకోవడానికి అమ్మా నాన్నలు లేరు, తోడుగా నిలబడే అన్నయ్య గాని భర్త గాని లేరు. ప్రస్తుత విషయంలో నా తప్పేమీ లేకున్నా చాలా మంది నన్ను నిందిస్తున్నారు. నన్ను విమర్శించే వారికి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. నా బాధను, ఆవేదనను నేను నమ్మే నా దేవుడికే చెప్పుకుంటాను. నా మొరను ఆయన తప్పక వింటాడని నాకు నమ్మకం ఉంది. నేను తరచూ కాశీకి ఎందుకు వెళుతుంటానో ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చంటూ రేణు దేశాయ్ రాసుకొచ్చింది. అలాగే వీధి కుక్కల విషయంలో తన పోరాటం కొనసాగుతుందని రేణు మరోసారి స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ నా వ్యక్తిగత హక్కుల కోసం పోరాడలేదు, కానీ కొన్ని కుక్కలు తప్పు కారణంగా వందల సంఖ్యలో వాటిని చంపడం సరైన నిర్ణయం కాదు. ఈ విషయాన్ని సమాజం అర్థం చేసుకునే వరకు నా పోరాటం ఆగదు అని తేల్చి చెప్పారు.